ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బై ద వే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. ఇటువైపు ఏమో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయ్యింది అనుకో డబ్బులు వచ్చేస్తాయి అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. విశ్వక్సేన్ కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? చాలా మంది ఉన్నారు చెప్పను. బాయ్స్ మీకేమైనా తెలుసా? ముగ్గురు అంట, వాడికి తెలుసు. మరి ఓకే, సో ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉంటే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకునేటువంటి అవకాశం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీతోనే మొదలు పెడుతున్నాము. మీరిద్దరు ఇలా రండి. ఇప్పుడేం కాయలు ఇవ్వరా? లేదు, వి హావ్ సమ్ కజ్జికాయలు. కాయలు దగ్గర పెట్టుకొని చెప్పాలన్నా. నీ కాయ నీ దగ్గర ఉంది, మా కాయలు తీసుకుపోయారు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ కాయ కష్టం చేసి పని చేస్తున్నాను, ప్లీజ్. మేము అదే కాయల గురించి అడుగుతున్నాము. పమ్మిసాయి గారు, నేను విన్నాను ఈ సినిమా కోసమే ఆయన రోజు మార్నింగ్ 3 o'clock కి లేచి జిమ్ చేసేవాళ్ళని, ఆయన చాలా ప్రోటీన్ షేక్స్ తాగారని. ఆయన ఈ సినిమా కోసం కాదు, ఇంతకు ముందు ఒక 4 ఏళ్ల కింద వచ్చిన ఇంకో సినిమా కోసం కూడా చేశాడు. అది విశ్వక్ చెప్తాడు. అది మనం రౌండ్ టు రౌండ్ చెప్పుకుందాం. ఓకే సరే, పమ్మిసాయి గారు చేసినటువంటి ఇప్పుడు ఫస్ట్ లీక్ చేస్తుంది ఏంటంటే పమ్మిసాయి గారు 4 years ముందు జస్ట్ లో మిస్ అయిన క్యారెక్టర్ ఉన్న సినిమా పేరు నారప్ప. నారప్ప ఏంటి వెంకటేష్ గారు రోల్ ఆయనకి ఇచ్చారా? లేదు, ఇప్పుడు మనం ఏ రోల్ అనేది నెక్స్ట్ మాట్లాడదాం. ఈ రౌండ్ ఆడడానికి మీకు 90 seconds. 90 seconds మాత్రమే. ఈ 90 seconds లో మీరు ఎన్ని ఆన్సర్లు కావాలంటే అన్ని ఆన్సర్లు చెప్పేసేయచ్చు. మీకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఉద్యోగం అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాలరీ ఉందా ఇందులో? 10 రైట్ ఆన్సర్. మ్యారేజ్ అబ్బా కరెక్ట్, టైంకి వచ్చావు. 13 రైట్. రెజ్యూమే లేదు. క్వాలిఫికేషన్ లేదు. కంపెనీ డీటెయిల్స్ 1. ఓకే, ఆఫీస్. బ్యాడ్జ్, ఐ మీన్ వాట్ ఇస్ దట్? అండ్ ఐడి కార్డు లేవు. హాలిడేస్ పార్టీలు 12. వీకెండ్స్ yes 11 వీకెండ్స్. 2, 3, 4, 5, 5, 10 అండి. మీకు 15 లక్షలు సొంతం చేసుకునేటువంటి. మిగతా ఏమో చూపించండి. అదే ఒక్క నిమిషం చూపిస్తున్నా. క్యారేజ్ బాక్స్. మరి ఐడి కార్డు పెట్టకుండా క్యారేజ్ బాక్స్ చేయడం పెడతారు మేడం గారు. ఏమండి ఐడి కార్డ్ ని తినగలుగుతామా మనం? అప్పుడు ఐడి కార్డులు ఉండేవి. అప్పుడులో మీరు నారప్ప కోసం ట్రై చేస్తున్న రోజుల్లో ఐడి కార్డు. ఓకే, అస్తమానం చెప్పక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ బాస్ ఉంటారు కదా, అది చెప్పలేదు మీరు. మెయిన్ గా బాస్ ని మర్చిపోయారు మీరు. బాస్ చెప్పలా. ఇంటర్వ్యూలు, ట్రాఫిక్ అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మీరు చెప్పేటువంటి అబద్ధాలు. కొలీగ్స్ మర్చిపోయారు వాళ్ళని. ఐడి కార్డ్ అన్నారు కానీ మీ స్నేహితుల్ని. కంప్లైంట్స్, తిట్లు. ఓకే. టైమింగ్, మీటింగ్స్, ఫారిన్. ఓకే. కాంపిటీషన్స్, టార్గెట్స్. 5,10,000 అండి మీకు వచ్చేది. కానీ దానికన్నా ముందు ఒకవేళ మీరు యాక్టింగ్ ప్రొఫెషన్ కాకుండా ఉండుంటే మీరు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అనేది మీరు చెప్పండి. మీకు ఏ ప్రొఫెషన్ సూట్ అయ్యేదో వాళ్ళు చెప్తారు. నేను ఆల్రెడీ ఉద్యోగం చేసేవాడిని, అంత టెక్నికల్ గానే వర్క్ చేశాను. చేసిన తర్వాత వచ్చానండి. ఓకే, మీరండి? నేను జాబ్ చేసేవాడిని ఇంతకు ముందు గూగుల్లో ఇచ్చారు కదా, సాఫ్ట్వేర్. ఓకే, సో తెలుసు మీకు ఇవన్నీ. కానీ మీకు ఏ సూటబుల్ జాబ్స్ చెప్తారు. ఏదైతే బెటర్ ఇప్పుడు పమ్మిసాయి గారికి అదర్ దెన్ యాక్టింగ్? పీపీ అనే బ్రాండ్ పెడదాం అనుకున్నాడు ఆయన. మీకు ఆయన పేరు తెలియదు కదా, ప్రతీకార్ పమ్మి. అలా నవ్వుతూ గుర్తు పెట్టుకుని లిస్ట్ లో వేసేస్తాడు. 2-3 years ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకప్పుడు వేసేస్తాడు ఆయన. అంటే నా పేరు ఉంటది అన్నమాట లిస్ట్ లో. ఆ లిస్ట్ లో చేరొద్దని మనం కోరుకోవాలి. రాత్రి 9:30కి లిస్ట్ బయట తీస్తాడు ఆయన. క్షుద్ర పూజలన్నీ అప్పుడు నడుస్తాయి. కాదు, ఈయనకండి. ఈయనకి ఏ ఉద్యోగం అయితే బెటర్? హెచ్ఆర్ కరెక్ట్. ఇదిగోండి తీసుకోండి. 5,10,000. ఎస్
సో వీళ్ళకి 5,10,000 ఉద్యోగానికి వచ్చింది. ఉద్యోగంలో ఇంటర్వ్యూలో వీళ్ళు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో తెలియదు కానీ దీంట్లో మాత్రం 510 వచ్చిందండి మీకు. వీళ్ళకి ఎంత వస్తుందో చూద్దాం. ప్లీజ్ రండి. ప్రతిసారి షూటింగ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆ తర్వాత ఈ ప్రమోషన్స్ కి తిరిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇవి ఆప్షన్స్ ఉండే క్వశ్చన్ నార్మల్ గా అడుగుతురా? నార్మల్ గా అడుగుతున్నాను రాధిక. ఏంలే ఎండాకాలం ఫారెన్ సాంగ్స్ పెట్టుకోవాలని అర్థమైంది సార్. అండ్ ఇలా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు క్వశ్చన్స్ చాలా చిరాగ్గా ఉంటాయి. యాంకర్లు ఇలా అలాగా అడుగుతుంటారు ఏదో. అప్పుడు 2 ముంజలు ఎక్కిస్తే బాగుంటుంది. నా పని నేను చూసుకుంటున్నా, మీరు చూస్తే. ఓకే సరే, క్వశ్చన్ లోకి వెళ్దాం. క్వశ్చన్. హలో, మీ క్వశ్చన్స్ అయిపోయాయి అని చెప్పి మీరు రిలాక్స్ అవుతున్నట్టున్నారు బాగా. 4 years బ్యాక్ మీరు ఏం చేశారో చెప్పండి ప్లీజ్. ఏం చేశారు? ఆయన సినిమా చూసి తెలిసిన వాళ్ళు అడిగారు ఏమైనా రోల్ కావాలంటే చెప్పు పమ్మి అని. ఆయన ఏం రోల్ అడిగాడు అడగండి. అది సినిమా నారప్ప. మీరు ఆయన అడగండి, ఆయన ఏ క్యారెక్టర్ అడిగాడు ఆయన క్యారెక్టర్ అడిగారా మీరు? రాజీవ్ అన్న క్యారెక్టర్ అడిగినా పర్వాలేదు, ఆయన ఏం అడిగాడు అడగండి. నేనే అలా అడగలేదు మేడం గారు. సినిమా చూసి అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏ సినిమా? తమిళ్లో చూసి స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి చూసి అందులో ఏమన్నా సూటబుల్ క్యారెక్టర్ అడుగున్నారు. ఏ క్యారెక్టర్ అడిగారు చెప్పండి. వాళ్ళ కొడుకు క్యారెక్టర్ అడిగారు. చిన్న కొడుకు క్యారెక్టరా? ఎవరినైతే అడిగాడో వాళ్ళు ఒక్క మాట అన్నారు, ఒకటే మాట అడగండి. అదేంది? సిగ్గుండాలి. పెర్ఫార్మెన్స్ గురించి అడిగేవండి తప్ప. అది కూడా పెద్ద కొడుకు చనిపోతాడని చిన్న కొడుకు కేసాడు డేరా. మీ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గోదావరి అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడవలు. రైట్ ఆన్సర్. 1. ఎండలు లేదు. చేపలు పట్టేవాళ్ళు. కొబ్బరి చెట్లు లేదు. గోదావరి యాస ఏంటే? గోదావరి యాస లేదు. మర్యాదలు లేవు. గోదావరి బ్రిడ్జ్. నంబర్ 10 రైట్. కోనసీమ ప్రాంతాలు. 9. కొండలు. పాపికొండలు నంబర్ 8 రైట్. ప్రమాదాలు హెచ్చరికలు. 11. ఎటకారం లేదు. వరదలు నంబర్ 7. $6,50,000. ఎటకారం లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. అదే ఒకసారి చూద్దాం. నంబర్ 2 ఇసుకంట. గుడి పూజలు, షూటింగ్లు, ఫోటో షూట్స్, లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీలు. కాలుష్యం. ఈత కొట్టడం అంట. కూడా శివరాత్రి, కార్తీక మాసం, స్నానాలు, పుష్కరాలు. అది ఓకే. 6,50,000 ఇస్తున్నాము. మీకు ఈత వచ్చా మరి? నాకు ఈత 9 రకాలు కొడతాను. 9 రకాల? ఏ ఒక రకం కొడితే సరిపోద్దిగా? ఇష్టం అన్నట్టు కొడతాను. అంటే గోడ మీద గిరక. గోదావరిలో ఈ చివరి కొట్టాడు. గోదావరిలో కొట్టారా మీరు? నేను సముద్రం మధ్యలో కూడా బోట్ ఆపని సడన్ గా దూకేస్తా. మరి తర్వాత ఎవరు తీసుకొస్తారు? నేనే వస్తావు 15 నిమిషాలు. అవి గోదావరి మర్యాదలు అన్నారు కానీ ఇక్కడ లేదు కదా. మీ మర్యాదల గురించి చెప్పండి. మోస్ట్ బోరింగ్ థింగ్ మా గురించి చెప్పి మేము ఓన్లీ మర్యాదలు చేస్తామని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసింది. మేము అదే కాదు ఇంకా చాలా చేస్తాం. ఏంటి బాగున్నారా? ఏంటి ఇప్పుడు కూడా బయట అలాగే మాట్లాడుతున్నారా లేకపోతే మళ్ళీ నార్మల్? ఇప్పుడు డబ్బింగ్ ఛాన్స్ ఉంటుంది. అలాగేనండి, చాలా సంతోషం అండి. మాకు కూడా గోదావరి